నిర్ణయం అది కరెక్ట్ కదండి జగన్ నిర్ణయం కరెక్ట్ కాదు. దానివల్ల ఆరోగ్యాలు చాలా మంది కోల్పోతారు. వాస్తవంగా వేరే విషయం మా విషయం చెబుతున్నాను. లిక్కర్ విషయమే. లిక్కర్ విషయంలో వాడడం లిక్కర్ మాఫియాలాగా ఉంది. అంత ఏంటంటే 50 రూపాయల క్వార్టర్ 150 రూపాయలు చేసాడు. అసలు ఆ క్వార్టర్ తాగుతుంటే మనుషులు దూరం వచ్చేసి రోగాలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది చచ్చిపోతున్నారు జనాలకి. ఎవడు ఇవ్వన్నాడు, అమ్మఒడి అన్నాడు, లేకపోతే 45 సంవత్సరాలకు డబ్బులు ఇవ్వమన్నాడు, ఎవడు ఇవ్వమన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమని చెప్పాడు, అసలు లిక్కర్ ఎత్తేతని చెప్పాడు. ఎత్తేయకుండా మరి దాని ఆదాయం పెట్టాక ఇప్పుడు చేస్తుంది. చేసిన కూడా లిక్కర్ కూడా కట్టగలదు కదా. అదంతా మామూలుగా పగుళ్ళు అంత యాసిడ్ అది అంతా. కాకపోతే దానికి బానిస అయిపోయి తాగడం మేము కూడా ఇప్పుడు వాసి ముందు అదే లేకుండా ఉంటే మేము మాడుకునేవాళ్ళం కదా. అసలు మధ్యలో అయితే గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అసలు ఎక్కడ రన్ చేయాలి, గవర్నమెంట్ రన్ అవ్వాలి కదా. అసలు అది లేకపోతే ఏముందండి, అసలు దాని బట్టి రన్ అవుతుంది. నిషేధానికి అసలు అది లేకపోతే అసలు పాలసీ ఉంది లేదు కదా. మద్యపానం లేదు కష్టం కదండి. కానీ బీహార్ గుజరాత్ మరి ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు. బట్ ఆంధ్రప్రదేశ్ లో కష్టం అవుతుంది, మద్యం లేకపోతే కష్టం. ప్రస్తుతానికి చాలా మంది మద్యం మీద బానిసలు అయిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం చాలా మందికి మద్యం వల్ల ఆదాయం వస్తుంది అనుకుంటున్నాను. మద్యం మహా దారుణంగా నడుస్తుంది. అందులో ఎవరు కంటి కొరవని చెప్తారండి. మద్యం సీపులు ఇక్కడ 70 రూపాయలకి 60 రూపాయలు దొరికిందండి. ఇవాళ 150, 200 అయిపోయిందండి. మాకేంటంటే మేము రైతులు అండి. మేము 350 రూపాయలు 400 కూలి పని 700 చేశారండి. మాకు అన్ని కొనుక్కుని అన్ని పెరిగిపోయినాయండి. మాకు అది ఇంకా మద్యం నిషేధం అంటే ఆ షాపులు ఉండేయండి, అందుబాటులో దొరికేయండి. గవర్నమెంట్ అమ్ముతుందండి. దాని మీద వాళ్ళు చెప్పిన రేటుకే కొనుక్కోవాలి కదా, వెళ్ళి తప్పదు కదా. రేట్ ఏముందంటే మందు రేట్ ఎక్కువైపోయిందండి. మందు తాగి కూడా గోల్ చేస్తున్నారు. ఎందుకని మీకు చెప్పబోతే మందు రేట్లు పెంచేసి బ్యాండీ పెంచేసి 160 రూపాయలు మందు కాయ అమ్మిది 120 రూపాయలు అమ్మేస్తున్నాడు. అక్కడ ప్రభుత్వమే బాగలేదు. భారతి ఆ భార్య సంపాదన కోసం డ్రగ్స్ విచ్చలవిడిగా ఆ బ్రాండ్, జై బ్యాండ్, జగన్ బ్యాండ్, తిరుపతి బ్యాండ్, ఆ బ్యాండ్, ఈ బ్యాండ్ అని పెట్టి బ్యాండ్లతో బోర్డు మన ఈ మందు విచ్చలవిడిగా చిన్న కుర్రోళ్ళు చదువుకునే పిల్లలు సైతం ఈ రోజు డ్రగ్స్ కి లోనైపోయి ఉన్నారు. ఒక సామాన్యుడు ఉదయం నుంచి శాంత కష్టపడి ఆయన అలసిపోయి అలవాటు దాని వ్యసనాలు బానిస అలవాటై ఉన్న వ్యక్తి మందు తాగాలంటే కూడా తన కూలి పని సరిపోలేని పరిస్థితిలో ఇలా రాష్ట్రం భవిష్యత్తు ఉంది. మద్యపాన నిషేధం అన్నాడు, ఏది డూప్లికేట్ సరుకు తెచ్చాడు. నిషేధం కరెక్టే, గవర్నమెంట్ నిషేధం అయిపోయింది, మన గవర్నమెంట్ వచ్చింది. అది విషయం.